ఈస్టర్న్ స్టేట్స్ గురించి కూడా ఆయన చాలా ప్రస్తావించారు. వాటిని మిగిలినటువంటి రాష్ట్రాలుగా వాటిని డెవలప్ చేస్తామని చెప్పి. ఈస్టర్న్ స్టేట్స్ కేవలం జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించినటువంటి అంశంగా నేను భావించట్లేదు. అంతర్జాతీయంగా అటు చైనాకు కానీ లేకపోతే ఇటు మిగిలినటువంటి ఎవరైతే అక్కడ ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, యుఎస్ ఏదైతే అక్కడ ఈస్టర్న్ కంట్రీస్కి సమీపంలో ఏదైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈస్టర్న్ స్టేట్స్ అంటే డైరెక్ట్గా చైనాతో అక్కడ బార్డర్ ఉంది కాబట్టి త్రూ టిబెట్ అండ్ ఆల్, దానివల్ల చైనా దాని మీద కన్ను ఉంటుంది. అట్లాగే ఒక నోన్ ఫ్యాక్ట్ అంటే సిఐఏ కూడా అక్కడ కొంచెం ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని సెపరేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది, వేరే మతంలోకి మార్చి సెపరేట్ చేసే. దానిపైన బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతున్నాయి. ఆ ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా వాళ్ళు మార్చే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ మియాన్మార్ నుంచి కూడా కొంచెం ఇటు కొంచెం ఉగ్రవాదులు తీవ్రవాదులు మూవ్మెంట్లు అక్కడ జరుగుతుంటాయి. సో దానివల్ల ఓవరాల్ నిజం చెప్పాలంటే కొంచెం నార్త్ ఈస్ట్ ఇండియా అనేది కొంచెం మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే చెప్పొచ్చు. మరి అది కావాలని జరిగిందా తెలియదు కానీ అది జరిగింది. సో దానికి రెక్టిఫికేషన్ మెసేజ్ చాలా జరుగుతున్నాయి. సో ఆ దాంట్లోనే ఒక మెసేజ్ లాగా ఈసారి ఇచ్చుంటారు. దాని అందుకని ఫోకస్ కూడా నార్త్ ఈస్ట్ మీద ఇచ్చారనేది నా అభిప్రాయం. మీరు అన్నది 100% కరెక్టే. కానీ దీంట్లో కొంచెం ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే ఆయన కావాలని చెప్పి నార్త్ ఈస్ట్ మెన్షన్ చేయడం వెనుక యుఎస్ ఉందని నేను భావిస్తా చైనా కంటే. ఎందుకంటే మామూలుగా యుఎస్ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ అని కానివ్వండి, ఆ దేశంలో ఎలా ఉంటుందని. ఇటీవల వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో భారత్ గురించి ప్రస్తావిస్తూ మణిపూర్లో అల్లర్ల గురించి వాళ్ళు మాట్లాడారు. మనకు తెలిసిందే మణిపూర్ అల్లర్లని, అది దాని రకరకాలుగా రెజ్యూమ్ చేంజ్ కోసం అని చెప్పి కొంతమంది అంటారు, అక్కడ ఉన్న కుకీస్ని తరిమేయాలి, క్రిస్టియన్ ల్యాండ్, ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. స్పెసిఫికల్గా వాళ్ళు మణిపూర్ గురించి మాట్లాడారు. ఆల్రెడీ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు దాని గురించి మాట్లాడారు. కానీ సటిల్గా ఆయన మాట్లాడితే, ఆయన ఒక రకంగా ఆన్సర్ ఇస్తే, ప్రధానమంత్రి గారు నార్త్ ఈస్ట్ అనేది నాకు ఎంత ముఖ్యమో, అక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇనేవే యుఎస్కి మెసేజ్ ఇచ్చినట్టు అనుకోవాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం 2 రాష్ట్రాలని కలపడానికి రైల్ ఇంజన్లు కూడా వచ్చాయి, ట్రాక్స్ వచ్చాయి అని చెప్పి. అక్కడ జరుగుతున్న బ్రిడ్జెస్ కానివ్వండి, రీసెంట్గా ఇందాక మీరు ఎనర్జీది మాట్లాడారు, క్లీన్ ఎనర్జీది మెసేజ్ ఇంటర్నేషనల్ ఏంటంటే చైనా కూడా ఇచ్చారు. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. సో ఏంటంటే అక్కడ ఎంత అభివృద్ధి అది నా దేశంలో భాగమే. సో దానికి నాకు మీ ఎవ్వరిది సజెషన్ అవసరం లేదు. నా దేశ పౌరులను ఎలా కాపాడుకోవాలి, నా దేశంలో ఉన్న ప్రాంతాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలని నాకు తెలుసు అనే ఒక సటిల్ మెసేజ్ యుఎస్కి ఇచ్చారు. యూ బెటర్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై ఇంటర్నల్ బిజినెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.